రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి డిమాండ్ చేశారు. రాష్ట్రానికి దేవాలయం లాంటి సచివాలయాన్ని 370 కోట్లకు తాకట్టు పెట్టి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నిటిపై విచారణ చేస్తామంటున్న పట్టాభితో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని 350 కోట్లుగా తాకట్టు పెడతామని టీడీపీ నేతలైతే తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ ద్వారా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సైతం దాన్ని శ్రీలంకతో కూడా పోల్చారు. ఎందుకంటే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికి కూడా అక్కడ వారి పరిపాలనా భవనాలు కానీ ఏవి తాకట్టు పెట్టుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం 370 కోట్ల రూపాయలకి ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తాకట్టు పెడతామని తీవ్రస్థాయిలో లోకేష్ తప్పుపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పట్టాభి గారు ఉన్నారు. ఆయన అడిగి మరి సార్ ఎలా చూస్తారు? పూర్ణగిరి రోజున ఉదయం దినపత్రికల్లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్ చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ఘాంతపోయారు. ఆఖరికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాకట్టు పెట్టి 370 కోట్ల రూపాయలు సొమ్ములు తీసుకున్నాడంటే అందరూ నిర్ఘాంతపోయారు. ఇప్పటివరకు మనం చూసాం, జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసులు, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ స్థలాలు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టడం చూసాం. ఇవాళ పరిపాలనా కేంద్రం అయినటువంటి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు. ఏ సచివాలయం అయితే పనికిరాదు, ఇదొక పనికిరాని నిర్మాణం, ఇదంతా కూడా గ్రాఫిక్స్, చంద్రబాబు నాయుడు గారు పెద్ద దీనిలో కుంభకోణానికి పాల్పడ్డారు, అసలు ఏమీ లేదు అని చెప్పి మాట్లాడి ఇన్ని రోజులు ఇవాళ పనికిరానటువంటి సచివాలయం నీకు పనికొచ్చిందా జగన్ రెడ్డి? నీ 370 కోట్ల కోసం ఇవాళ గ్రాఫిక్స్ నీకు పనికొచ్చాయా? ఇవాళ ఎటువంటి పనులు చేస్తున్నాడండి రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎక్కడికి వెళుతా ఉంది ఆ సొమ్మంతా? ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గర అప్పు, 2000, 3000 అప్పు, అది కాకుండా ఈ రకంగా తాకట్లు పెట్టడం. మొన్న ఈ మధ్య చూసాం, ఏదైతే క్వార్టర్స్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జిఓస్కి అధికారులకి నిర్మించినటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయకుండా ఈయన గారు అద్దె కడతా ఉన్నాడంట. అక్కడేమో ఈ రోజు వరకు 90% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే క్వార్టర్స్, అవి పూర్తి చేయకుండా దానిలో అధికారులు నివాసం ఉంటున్నారంట. దానికి ప్రభుత్వం అద్దె చెల్లిస్తూ మన జీవాలు ఇవ్వటం, అంటే బ్యాంకుల్ని టోకరా కొట్టించడం. టీడీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి 2014లో దాదాపుగా 1,15,000 కోట్ల రూపాయలు అప్పుంటే తెలుగుదేశం పార్టీ దిగిపోయే సమయానికి అది 2,60,000కి ఎంతకో చేరుకుంది. కానీ ఇవాళ జగన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఆ అప్పు ఇవాళ 11-12 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయింది. ఏమి పంచిపెడతా ఉన్నారు, ఏం సంక్షేమం చేస్తూ ఉన్నారండి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందినటువంటి 100 సంక్షేమ పథకాలని రద్దు చేశారు. మీ సంక్షేమం అంతా కూడా మోసకారి సంక్షేమం, మీరు నొక్కేటటువంటి బటన్లన్నీ కూడా ఉత్తుత్తి బటన్లు అని చెప్పి ఇప్పటికే ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. మీరు అప్పులు చేసి రాష్ట్రాన్ని లూటీ చేసి ఇవాళ డబ్బంతా కూడా మీ సొంత ఖజానాకి తరలించుకున్నారు. మీ నాయకుడి కింద పనిచేసేటటువంటి పాలుగాళ్ళంతా కూడా వాళ్ళు ఆర్థికంగా బలపడ్డారు తప్పితే రాష్ట్రం అప్పుల పాలైంది. ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. రాష్ట్రం యొక్క సంపద మొత్తం కూడా ఇవాళ దోపిడీకి గురవుతా ఉంది. ఆఖరికి రాష్ట్ర సచివాలయం కూడా ఇవాళ తాకట్టులోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక రేపు అధికారంలోకి వస్తే ఇవాళ ప్రభుత్వ ఆస్తులన్నీ అయిపోయాయి, సెక్రటేరియట్ కూడా అయిపోయింది. ఇవాళ ప్రజలందరూ కూడా అప్రమత్తం అయ్యారు. కాబట్టి ఇవాళ జగన్ రెడ్డిని చీకొడతా ఉన్నారు. ఖచ్చితంగా రేపు టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి అక్రమాలు అన్నిటిపైన కూడా నిగ్గు తేలుస్తాం. ఆర్థికంగా వీళ్ళు ఎన్ని అప్పులు చేసి ఎక్కడెక్కడ ఎంతెంత దోపిడీ చేశారో, ఎవరెవరికి ఎంత దోచిపెట్టారో ఆ లెక్కలు కూడా తీస్తాం. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీరు రెడీగా ఉండండి. ఫైనాన్స్ మినిస్టర్గా రేపు జరగబోయేటటువంటి పరిణామాలకి ఇన్ని రోజులు మీరు చెప్పినటువంటి పిట్ట కథలు, బుర్ర కథలు ఇంకా ఆపండి. రేపు మీరు సిద్ధంగా ఉండండి. సిద్ధం అంటా ఉన్నారు కదా, జైలుకి వెళ్ళటానికి కటకటాల వెనకమాల నుంచి నోసలు లెక్క పెట్టడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇప్పుడైతే సచివాలయం అన్నీ కూడా తాకట్టే వెళ్ళిపోయినాయి. గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు మొత్తం కూడా ఇప్పుడు తాకట్లో ఉన్నాయి. ఇక ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే ఇక ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు మొత్తం కూడా తనఖా పెట్టే పరిస్థితి ఉంది. అందుకని ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి చమరగీతం పాడాలని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో పూర్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.